హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో వివో T4X5G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇది HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో TUV ఐ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ ఎటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. అలాగే దీంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 7,28,000+ ANTUTU స్కోర్ కూడా చేస్తుంది. అలాగే దీంట్లో LPDDR4X ర్యామ్కు సంబంధించినటువంటి ర్యామ్ ఉంటుంది. అలాగే UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో 4K 30 FPS వరకు వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫన్ టచ్ OS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 2 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే సౌండ్ బూస్ట్ ఆప్షన్ ఉంది. అంటే దీంట్లో 400% వరకు ఈ సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇది Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్తో వస్తుంది. దీంట్లో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అలాగే ఇది MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి మనం కొద్దిగా కింద పడ్డా కూడా ప్రొడక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఈ బడ్జెట్లో మనకు మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ 13,000లోనే మనకు వీళ్ళు ఇక్కడ ఈ డిస్ప్లే ఒకటి కొద్దిగా AMOLED డిస్ప్లే ఇవ్వలేదు అన్నట్టు, కానీ ఈ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అనేది మనకు 15,000 మీది బడ్జెట్లో వచ్చే ప్రాసెసర్. వీళ్ళు ఇది 13,000కే మనకి ఇస్తున్నారు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది వివో ఫోన్ కాబట్టి మనకు ఫోటోలు కొద్దిగా మంచిగానే వస్తాయి, ప్రాసెసింగ్ మంచిగా ఉంటుంది. అలాగే బ్యాటరీ మాత్రం మనకు మంచి బ్యాటరీ వస్తుంది. 6500 mAh బ్యాటరీ అంటే కొందరికి ఒక రోజున్నర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మంచి యూజర్ అంటే పట్టినప్పటి నుంచి చూస్తూనే ఉంటారు అంటే మాత్రం ఇది ఒక రోజు అయితే ఖచ్చితంగా వస్తుందని మనం అంచనా వేసుకోవచ్చు. అంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు. ఇందులో మనకు మంచిగా అన్ని మంచిగానే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అయితే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి అయితే చూడండి. ఎవరైనా ఫోన్ కొని రివ్యూ చేసిన వాళ్ళు ఉంటే, వీడియో ఉంటే చూసి అక్కడనైతే డెసిషన్ చేసుకోండి. ఎందుకంటే అందులో వాళ్ళు చెక్ చేసి ఏమేమి ఫ్లాస్ ఉన్నాయని కూడా చెప్తారు. కాబట్టి దాన్ని అయితే చెక్ చేసి ఒకసారి అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.